వెల్కమ్ టు మై డ్రీమ్ అకాడమీ దిల్షునగర్. అయితే ఎవ్రీ ఇయర్ మనం డిస్కస్ చేసినట్టే ప్రతి ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ ఏదైతుందో ఈసెట్ ఎగ్జామ్ కంటే ముందు మనము ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూస్తాం. ఇక్కడ కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి వేరియస్ ఎగ్జామ్ లైక్ ఎస్ఎస్సి జేఈ, ఏఈ, ఏడబ్ల్ఈ అండ్ మీ ఎగ్జామ్ లెవెల్ వరకు ఏదైతే ఉందో దానికంటే కొద్దిగా మించి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ ఎగ్జామ్స్ అన్ని అనాలిసిస్ చేసి ఆ ట్రెండ్ ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఈసెట్ 2022 ఈసెట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అనేది చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఎట్లా ఈ డిస్కషన్ ఎట్లా ఉంటుందంటే ప్రతి చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ పాయింట్ నుంచి ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ స్ట్రెస్ చేస్తుండో ఏ విధంగా అడుగుతుండో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంది అనేది మళ్ళీ డిస్కస్ చేస్తాం. మనం ఈ సిరీస్ మొత్తము ఇట్లా నడుస్తుంది. సర్వేయింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, దాని తర్వాత 1 by 1 సబ్జెక్ట్ అనేది మొత్తం రిలీజ్ చేస్తాం యూట్యూబ్ లోపల. ఓకేనా, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరు. ఓకే, దీనికంటే ముందు మీరు అంతకుముందు చెప్పిన పోయిన ఇయర్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్ సర్వేయింగ్ పార్ట్ 1 చూడాలి మీరు. తర్వాత నెక్స్ట్ ఇది పార్ట్ 2 ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఏమేమి ఉన్నాయి మనకి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్, నెక్స్ట్ ఆప్షన్ బి లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అట్లీస్ట్ 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ ది అబవ్. ఏందన్నా ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అడిగిండా, ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ అడిగిండా, ప్రిన్సిపల్ ఆఫ్ కాంపస్ సర్వేయింగ్ అడిగిండా, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రావర్సింగ్ అడిగిండా చూడాలి. ఓకేనా, ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ అండ్ లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్. ఓకేనా, అందరూ ఏమనుకుంటారు ఫస్ట్ ఆప్షనే అనుకుంటారు, కానీ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ లోపల సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ అండ్ ఆప్షన్ బి కరెక్ట్. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి, సి ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. బోత్ ఏ అండ్ బి ఈజ్ అ కరెక్ట్. ఏంటిది అది? వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ కరెక్ట్. నెక్స్ట్ లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అట్లీస్ట్ 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్ ఈజ్ కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్కి ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ క్వశ్చన్కి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్? 2 ఆప్షన్స్ కరెక్ట్. బోత్ ఆప్షన్స్ కరెక్ట్. ఇట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్. దీంతో పాటు అడిషనల్గా మీకు ఏం తెలియాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అడిగిన వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ ఒక ఆప్షన్ ఇస్తే ఇది పెట్టండి, 2 ఆప్షన్స్ ఇస్తే బోత్ ఏ అండ్ బి అని పెట్టండి. ఓకేనా, వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ ఏం డిఫైన్ చేస్తుంది అని అడుగుతాను నెక్స్ట్ క్వశ్చన్. సో అదేం డిఫైన్ చేస్తుంది? ఇదేం డిఫైన్ చేస్తుంది అంటే మనకి ఇట్ లోకలైజ్ ది ఎర్రర్ అండ్ ప్రివెంట్స్ ది accumulation of error. ఓకేనా, వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ చేయడం వల్ల మనకేం బెనిఫిట్ అంటే ఇట్ లోకలైజ్ ది ఎర్రర్ అండ్ ప్రివెంట్స్ ది అక్యూములేషన్ ఆఫ్ ఎర్రర్. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఎగ్జామినర్ ఒకవేళ క్వశ్చన్ని టఫ్గా క్రియేట్ చేయాలనుకుంటే వాడే మనకు ప్రిన్సిపల్ ఇస్తాడు. ఏం ప్రిన్సిపల్ ఇస్తాడు? వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ అనే ఏదైతే ఉందో దీనివల్ల మనకేం బెనిఫిట్ అవుతుంది అంటే ఇట్ లోకలైజ్ ది ఎర్రర్ అండ్ ప్రివెంట్స్ ది అక్యూములేషన్ ఆఫ్ ఎర్రర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఎగ్జామినర్ క్వశ్చన్ని టఫ్ చేయాలనుకుంటే ఈ ప్రిన్సిపల్ సర్వేయింగ్ పైన వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ ఏదైతే ఉందో వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ వల్ల మనకేం బెనిఫిట్ అవుతుంది అంటే ఇట్ లోకలైజ్ ఎర్రర్ అండ్ ప్రివెంట్స్ ది అక్యుములేషన్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా, నేను క్లియర్గా క్లాస్ రూమ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ వచ్చిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అనేది 2 ఏంటిది? కంప్లీట్గా ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఏంటిది? వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్. సెకండ్ ఏంది? లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అట్లీస్ట్ 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్. ఓకే, వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ అనేది ఏంటది? ఇట్ లోకలైజ్ ఎర్రర్ అండ్ ప్రివెంట్స్ ది అక్యుములేషన్ ఆఫ్ ఎర్రర్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఏంటిది మరి? ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ కాంపస్ సర్వేయింగ్. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ కాంపస్ సర్వేయింగ్, చైన్ సర్వేయింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఇస్ ట్రయాంగులేషన్. ఓకేనా, మనం ప్రిన్సిపల్ చదివేటప్పుడు మిగతా ప్రిన్సిపల్ చదివేస్తే అయిపోతుంది. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఇస్ ట్రయాంగులేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ సర్వేయింగ్ ఈస్ ట్రయాంగులేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ కాంపాస్ సర్వేయింగ్ ఈస్ ట్రావర్సింగ్. ఏంటిదన్నా? ట్రావర్సింగ్. ట్రయాంగులేషన్ అంటే మొత్తం కంప్లీట్ ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ డివైడ్ చేయడం. వేరే ట్రావర్సింగ్ అంటే ఏంది? ఏ సిరీస్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ లైన్స్ ఈజ్ కాల్డ్ యాజ్
కాంపాస్. ఓకేనా, కాంపాస్ యొక్క ప్రిన్సిపల్ ఏంది ట్రావెర్సింగ్. చైన్ సర్వేయింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏంది ట్రయాంగులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ 55 degrees, 60 degrees, 65 degrees. ద ట్రయాంగిల్ ఈస్ ఏ గ్రేట్ ట్రయాంగిలా, స్మాల్ ట్రయాంగిలా, వెల్ కండిషన్ ట్రయాంగిలా, ఇల్ కండిషన్ ట్రయాంగిలా అన్నాడు. ఓకేనా, వెల్ కండిషన్ ట్రయాంగిలా, ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అన్నాడు. ఏమిచ్చింది మనకి మొత్తం ఒక ట్రయాంగిల్ లోపల ఎన్ని యాంగిల్స్ ఉంటాయి θ1, θ2, θ3. ఇఫ్ యూ యాడ్ దీస్ 3 యాంగిల్స్ యూ విల్ గెట్ 180. ఓకేనా, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఈ ట్రయాంగిల్ లోపల θ1, θ2, θ3 వాల్యూస్ ఇచ్చిండు. θ1, θ2, θ3 వాల్యూస్ ఇచ్చిండు. ఇచ్చి ఏం చెప్తున్నాడు మనకి, దీన్ని గ్రేట్ ట్రయాంగిల్ అంటామా, లేదా స్మాలర్ ట్రయాంగిల్ అంటామా, లేకపోతే వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటామా, లేదా ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అంటామా అని అడిగాడు. అంటే ఏంది, నీకు ఫస్ట్ వెల్ కండిషన్ ట్రయాంగిల్ ఏందో తెలియాలి, నెక్స్ట్ ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏందో తెలియాలి. దాని తర్వాత నువ్వు ఆప్షన్ పిక్ చేయొచ్చు. వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏంది, నెక్స్ట్ ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏంది తెలియాలి. వెల్ కండిషన్ ట్రయాంగిల్ చూద్దాం. వెల్ కండిషన్ ట్రయాంగిల్, ఇఫ్ యూ టేక్ ఎనీ యాంగిల్ in a triangle, if you take any angle in a triangle, it should lies between 30 to 120. If you take any angle, the angle should lies between 30 to 120. If you take a ill condition triangle, ill condition triangle ఏదైతే ఉందో ill condition triangle యొక్క యాంగిల్ అనేది 30 degrees కంటే తక్కువ, ఆ యాంగిల్ అనేది 120 degrees కంటే ఎక్కువ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాం. ఏం క్వశ్చన్ అడిగింది ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 2. Here the angles of the triangle is 55 degrees, 60 degrees, 65 degrees. If you take any angle θ1 and θ2 and θ3, it lies in between 30 to 120 కదా, 30 to 120. 30 to 120 అంటే అది ఏ ట్రయాంగిల్ అవుతుంది, వెల్ కండిషన్ ట్రయాంగిల్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ అవుతుంది, వెల్ కండిషన్ ట్రయాంగిల్. సో హియర్ గ్రేట్ ట్రయాంగిల్ కాదు, స్మాల్ ట్రయాంగిల్ కాదు, ఇల్ కండిషన్ ట్రయాంగిల్ కాదు. ఏ ట్రయాంగిల్ అవుతుంది, వెల్ కండిషన్ ట్రయాంగిల్ అవుతుంది. వెల్ కండిషన్ ట్రయాంగిల్ యొక్క ఏంటిది, అది ఏమవుతుంది, అది 30 నుంచి θ అనేది 120 మధ్యలో ఉండాలి. దీన్ని మనం వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం, వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3. ద మోస్ట్ అక్యురేట్ మెథడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఏ బేస్ లైన్. బేస్ లైన్ అంటే ఏంది, బేస్ లైన్ అంటే మొత్తం ట్రయాంగిలేషన్గా డివైడ్ చేస్తాం మనము. ఓకేనా, ఇఫ్ యూ టేక్ ఏ కంప్లీట్ ఏరియా, ఇఫ్ యూ డివైడ్ దట్ ఏరియా ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా, మిడిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం బేస్ లైన్ అంటాం. ఏమంటాం, బేస్ లైన్ అంటాం. బేస్ లైన్ ఈస్ ఎ లైన్ విచ్ డివైడ్స్ ద ఏరియా ఇంటూ 2 ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, దీన్ని మనం బేస్ లైన్ అంటాం. ఈ బేస్ లైన్ ఏదైతే ఉందో ఈ బేస్ లైన్ అనేది, ఈ బేస్ లైన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తామని అంటున్నాం. అంటే దాని లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాము, చైన్ యూజ్ చేస్తామా, ఇన్వర్ట్ టేప్ యూజ్ చేస్తామా, టాక్యోమీటర్ యూజ్ చేస్తామా, ఈడియా యూజ్ చేస్తామా. ఓకే, చైన్ తోటి మనం లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్వర్ట్ టేప్ ఏదైతే ఉందో ఇన్వర్ట్ టేప్తో కూడా మనం ఏం చేయొచ్చు, లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. టాక్యోమీటర్ తోటి కూడా చేయొచ్చు. వేరే ఈడియం తోటి ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ వీ కెన్ మెజర్ లెంత్. ఓకేనా, బట్ అక్యురేట్ మెజర్మెంట్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, అక్యురేట్ మెజర్మెంట్, మోస్ట్ అక్యురేట్ మెథడ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏ బేస్ లైన్. గుర్తుపెట్టుకోవాలి, ఏంటది, ఇన్వర్ట్ టేప్. ఏంటిది, ఇన్వర్ట్ టేప్. ఇన్వర్ట్ టేప్ అని ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇన్వర్ట్ టేప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇన్వర్ట్ టేప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టీల్ ప్లస్ నికెల్. నికెల్ యొక్క పర్సంటేజ్ ఎంత, నికెల్ పర్సంటేజ్ వచ్చేసేసి 36%. స్టీల్ పర్సంటేజ్ ఏంది 64%. ఆ 36%, స్టీల్ ఎంత 64%. ఇన్వర్ట్ టేప్ ఈజ్ ఏ అల్లాయ్ ఆఫ్ స్టీల్ అండ్ నికెల్. స్టీల్ హ్యావింగ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 64% అండ్ నికెల్ హ్యావింగ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 36%. గుర్తుపెట్టుకోవాలి, నికెల్ ఎంత 36%, స్టీల్ ఎంత 64%. సో ఇన్వర్ట్ టేప్ ఏదైతుందో ఈ ఇన్వర్ట్ టేప్ అనేది మనము బేస్ లైన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. బికాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్వర్ట్ టేప్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు స్టీల్ టేప్. సో చైన్ అనేది స్టీల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటాం కాబట్టి స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ వేరియేషన్ అయినప్పుడు లెంత్ ఎక్కువైతే ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం దేనిలా కన్సిడర్ చేస్తామంటే ఇన్వర్ట్ టేప్ అంటాం. దేన్ని, ఇన్వర్ట్ టేప్ ఈజ్ యూజ్డ్ ఫర్ బేస్ లైన్ మెజర్మెంట్. Fourth question, in order to determine the natural features such as valleys, rivers, lakes,
లేక్స్ ఎక్సెట్రా ద సర్వేయింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఈజ్. ఓకేనా, మనము వ్యాలీస్ని, రివర్స్ని, లేక్స్ని రీప్రజెంట్ చేయడానికి మనం ఎటువంటి సర్వేని ప్రిఫర్ చేస్తామంటే సిటీ సర్వేనా, లొకేషన్ సర్వేనా, కెడస్ట్రల్ సర్వేనా, టోపోగ్రాఫికల్ సర్వేనా? చూడండి ఏమవుతుంది, వ్యాలీస్, రివర్స్, లేక్స్ ఏ సర్వే అవుతుంది? ఆటోమేటిక్ ఇట్ కమ్స్ అండర్ టోపోగ్రాఫికల్ సర్వేయింగ్. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? న్యాచురల్ ఫీచర్స్ సచ్ యాస్ వ్యాలీస్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రా ద సర్వేయింగ్ ఈజ్ ప్రిఫర్డ్ యాజ్. ఏంటది? టోపోగ్రాఫికల్ సర్వేయింగ్. ఓకే, కమింగ్ టు ఫిఫ్త్ వన్. ద కరెక్షన్ ఫర్ సాగ్ ఈస్ అని అంటున్నాం. దీన్ని మనం ఎక్కడ చెప్పుకున్నామంటే చైన్ లోపల కరెక్షన్స్ దగ్గర చెప్పుకున్నాం. ఓకేనా, ఏంటిది అది? ద కరెక్షన్ ఫర్ సాగ్ ఈస్ ఆల్వేస్ అడిటివా, ఆల్వేస్ నెగిటివా, ఆల్వేస్ జీరోనా, సమ్ టైమ్స్ అడిటివ్ అండ్ సమ్ టైమ్స్ నెగిటివ్. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత చెప్పండి మీరు ఏమవుతుంది అనేది. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. సాగ్ అంటే ఏంది? ఇఫ్ యూ టేక్ టూ సపోర్ట్స్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ సపోర్ట్ నుంచి ఈ సపోర్ట్ వరకు ఏదైతే లెంత్ ఉందో ఈ లెంత్ ఇది కరెక్ట్ లెంత్. ఇది ఏమవుతుంది? కరెక్ట్ లెంత్. ఓకే, యాక్చువల్ లెంత్ అటు కరెక్ట్ లెంత్. ఓకేనా, ఏమవుతుంది? మనం చైన్ ఎప్పుడైతే ఈ టూ సపోర్ట్స్ మధ్యలో స్ప్రెడ్ చేస్తామో ఏమైతే చైన్ కాస్త డ్యూ టు ఇట్ సెల్ఫ్ వెయిట్, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? కిందికి వస్తుంది. సెల్ఫ్ వెయిట్ వల్ల ఏమవుతుంది? అది కిందికి వస్తుంది. సో కరెక్ట్ లెంత్ ఇదేమవుతుంది? మెజర్ లెంత్ ఎప్పుడు ఏమవుతుంది? మెజర్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. మెజర్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ లెంత్ తక్కువ ఉంటుంది. ఓకేనా, అప్పుడు మన కరెక్షన్ ఏమవుతుంది? కరెక్షన్ అనేది నెగిటివ్ అవుతుంది. ఏమవుతుంది? కరెక్షన్ అనేది నెగిటివ్. సో మెజర్ లెంత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, కరెక్ట్ లెంత్ తక్కువ ఉండడం వల్ల మెజర్ లెంత్ నుంచి మనం మైనస్ చేయాలంటే ఏమవుతుంది? కరెక్షన్ నెగిటివ్ అవుతుంది. ఆల్వేస్ నెగిటివ్. సో ఆప్షన్స్ చూడండి. ఆల్వేస్ అడిటివ్, ఆల్వేస్ జీరో, సమ్ టైమ్స్ అడిటివ్, సమ్ టైమ్స్ నెగిటివ్. సో ఆల్వేస్ నెగిటివ్ కాదు. ఓకేనా, ఆల్వేస్ జీరో కాదు, సమ్ టైమ్స్ అడిటివ్, సమ్ టైమ్స్ నెగిటివ్ కాదు. ఏమవుతుంది? ఆల్వేస్ నెగిటివ్. ఓకేనా, కరెక్షన్ ఫర్ సాగ్ అండ్ కరెక్షన్ ఫర్ స్లోప్ ఆల్వేస్ నెగిటివ్. రిమెంబర్. ఓకేనా, 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి ఇక్కడ నుంచి. ఏ క్వశ్చన్ అది? ఫస్ట్ క్వశ్చన్, ద కరెక్షన్ ఫర్ సాగ్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్, ద కరెక్షన్ ఫర్ స్లోప్ ఆల్సో నెగిటివ్. 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా, స్లోప్ కరెక్షన్ ఇక్కడ వచ్చింది కాబట్టి స్లోప్ కరెక్షన్ చూద్దాం. స్లోప్ కరెక్షన్ ఈక్వల్ టు L into 1 minus cos theta. ఓకేనా, స్లోప్ కరెక్షన్ ఈక్వల్ టు L into 1 minus cos theta. ప్రీవియస్ క్వశ్చన్, హైపోటెన్షియల్ అలవెన్స్ ఈక్వల్ టు L into sec theta minus 1. ఓకేనా, L into sec theta minus 1. ఓకేనా, ఇవి రిగార్డింగ్ అబౌట్ ఫస్ట్ చాప్టర్ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ట్రావెర్స్ ఆఫ్ ఏ సైడ్స్ n ఈస్ ఈక్వల్ టు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ చాప్టర్ నుంచి వచ్చింది? కాంపస్ సర్వే నుంచి వచ్చింది. ఓకేనా, కాంపస్ సర్వే నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే మనకి వాట్ ఈస్ మీన్ బై ట్రావెర్సింగ్ వస్తుంది. ఓకేనా, ట్రావెర్సింగ్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాంపస్ సర్వే, యు నో వెరీ వెల్. ఓకేనా, తర్వాత దాని లోపల ఎన్ని ఉంటాయి? టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ట్రావెర్స్, ఇంకోటి సెకండ్ వన్ క్లోజ్డ్ ట్రావెర్స్. ఓపెన్ ట్రావెర్స్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, లేకపోతే సెకండ్ వన్ క్లోజ్డ్ ట్రావెర్స్ ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఓకే, అది దాటిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పడే ఛాన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఏం అడిగిండు మనకి? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అడిగాడు. ఇక్కడ చూద్దాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 2n minus 4 into 90. Okay, whereas sum of exterior angles equal to 2n plus 4 into 90. మన క్వశ్చన్లో ఏం అడిగిండు? జాగ్రత్త చూడాలి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అడిగిండా, సమ్ ఆఫ్
ఇంటీరియర్ యాంగిల్స్ అడిగిన చూడాలి. ఇక్కడ ఏం అడిగిన మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అడిగాడు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంది? ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ వస్తుంది, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మైనస్ వస్తుంది. 2n + 4 × 90 ఇది ఆప్షన్ కాదు. ఓకే, తర్వాత నెక్స్ట్ 2n - 4 × 5/2. 5/2 అంటే ఎంత? 5 ఈస్ నథింగ్ బట్ 180నా? 180/2 ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో ఇది కూడా కాదు. 2n - 4 × 5/2. 2n + 180/2 దట్ మీన్స్ 90. 2n + 4 × 90. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. క్లియరా? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ ఆల్సో రాంగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ కరస్పాండింగ్ టు సౌత్ 25 degrees 15 minutes ఈస్ట్ ఈస్ ఈక్వల్ టు అని అడిగిండు. ఓకేనా? ఇక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఐ విల్ సజెస్ట్ డయాగ్రామ్ గీసుకోవాలి. ఓకేనా? కోఆర్డినేట్స్ గీసేసుకొని డయాగ్రామ్తో సాల్వ్ చేయాలి. ఓకేనా? మీరు ఫార్ములా పరంగా పోకూడదు. ఫార్ములా పరంగా పోతే మీకు ఆప్షన్ రాంగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూద్దాం. హోల్ సర్కిల్ బేరింగ్ కరస్పాండింగ్ సౌత్ 25 degrees 15 minutes ఈస్ట్ అన్నాడు. ఓకేనా? ఏం చేయాలి? ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇది నార్త్ కన్నా, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఏమన్నాడు మనకి? సౌత్ వెస్ట్ అన్నాడా, సౌత్ ఈస్ట్ అన్నాడా? సౌత్ నుంచి ఈస్ట్ వైపుకి. ఓకేనా? సౌత్ నుంచి టువర్డ్స్ ఈస్ట్. సౌత్ టువర్డ్స్ ఈస్ట్ ఈస్ 25 degrees 15 minutes. ఇంతేనా? సౌత్ నుంచి ఈస్ట్ అంటే ఏం చేయాలి మనము? సౌత్ నుంచి ఈస్ట్కి డ్రా చేయాలి. ఒకవేళ సౌత్ నుంచి వెస్ట్ అంటే సౌత్ నుంచి వెస్ట్కి. లైన్ అనేది సౌత్ నుంచి వెస్ట్. లైన్ ఈస్ ఇన్ బిట్వీన్ సౌత్ టు ఈస్ట్ 25 degrees 15 minutes. 25 degrees 15 minutes. చలో, ఏమడిగిండు మనకి క్వశ్చన్ లోపల? హోల్ సర్కిల్ బేరింగ్ అని అడిగాడు. హోల్ సర్కిల్ బేరింగ్ అన్న అజిముతల్ బేరింగ్ సిస్టమ్ అన్న ఒకటి, కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్ అన్న రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ అన్న ఒకటే. రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఆర్ కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్లు ఇచ్చి మనకి దేంట్లో కన్వర్ట్ చేయమన్నా అంటే హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఓకేనా? హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ రిఫరెన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? లైన్కి రిఫరెన్స్ అనేది మనం నార్త్ నుంచి తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఫ్రమ్ నార్త్ యాక్సిస్. నార్త్ యాక్సిస్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఆ లైన్కి ఎంత బేరింగ్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే మనం హోల్ సర్కిల్ బేరింగ్ ఫ్రమ్ నార్త్ యాజ్ ఏ రిఫరెన్స్. ఓకే, మనకు తెలిసిన యాంగిల్ ఏంది? 25 degrees 15 minutes. ఇది ఓఏ లైన్ కదా. ఈ ఓఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్ ఇట్ ఈస్ సౌత్ 25 degrees 15 minutes ఈస్ట్. సౌత్ 25 degrees 15 minutes ఈస్ట్. ఇక్కడ ఏం అడిగింది మనకి? హోల్ సర్కిల్ బేరింగ్లో క్యాలిక్యులేట్ చేయడం. హోల్ సర్కిల్ బేరింగ్లో క్యాలిక్యులేట్ చేయమంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా 180 నుంచి ఇఫ్ యూ రిమూవ్ 25 degrees 15 minutes ఫ్రమ్ 180 యూ విల్ గెట్ దిస్ మచ్ యాంగిల్. అంతే కదా? ఇది ప్లస్ ఇది కలిపితే 180 అయినప్పుడు ఈ మొత్తం కంప్లీట్ 180 నుంచి 25 degrees 15 minutes రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? హోల్ సర్కిల్ బేరింగ్ వస్తుంది. క్లియరా? అర్థమవుతుందా? హోల్ సర్కిల్ బేరింగ్ వస్తుంది. ఏమవుతుంది మనకి? 180 - 25 degrees 15 minutes ఎంత అవుతుంది? 180 degrees 25 degrees 15 minutes ఎంత అవుతుంది మనకి? 154 degrees 45 minutes అవుతుంది. ఎంత అవుతుంది? 154 degrees 45 minutes అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ నెంబర్ 2, దట్ మీన్స్ బి. 150 degrees 15 minutes. ఓకేనా? ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎట్లా ఎలిమినేట్ చేయాలి చూడండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? రఫ్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 90 + 180. 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. అంతేనా? హోల్ సర్కిల్ బేరింగ్ ఎంత ఉండాలి? 90 కంటే తక్కువ, 180 కంటే ఎక్కువ. అంటే ఇక్కడ 180 కంటే ఎక్కువ ఉంది. ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఓకే, కమింగ్ టు దీస్ 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ లోపలనే మనకి ఆన్సర్ ఉంటుంది. 115 degrees 15 minutes. 115 degrees 15 minutes. ఇఫ్ యూ యాడ్ 25 + 15 ఎంత అవుతుంది? రఫ్గా 25 + 15. సో ఇది 30 minutes. ఇది ఎంత అవుతుంది? 10. తర్వాత ఇది 4, 140 degrees 30 minutes. సో ఇది కూడా కాదు. ఓకేనా? ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్లియరా? ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్ హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ 293 degrees 30 minutes క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్. పైన ఏమి ఇచ్చిండు మనకి? కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్ ఇచ్చి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 8 లోపల హోల్ సర్కిల్ బేరింగ్ ఇచ్చి దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు అంటే కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్, లేదా దాన్నే మనం రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. హోల్ సర్కిల్ బేరింగ్లు ఇచ్చిన దాన్ని దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు? కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టమ్ ఆర్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేయమన్నాడు. ఇక్కడ కూడా నేను మీకు సేమ్ సజెస్ట్ చేస్తాను. ఏం సజెస్ట్ చేయాలి?
కోఆర్డినేట్స్ గీసుకొని దాని తర్వాత నెక్స్ట్ యాంగిల్ని మార్క్ చేసుకొని దాని నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, చూద్దాం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, see here, this is coordinate, this is a coordinate, this is a coordinate, north, south, east, west. నేను మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమని చెప్పినా, హోల్ సర్కిల్ బేరింగ్ ఏదైతే ఉందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ అనేది మనము ఫ్రమ్ నార్త్ యాజ్ ఏ రిఫరెన్స్గా తీసుకుంటాం. ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకుంటాం? నార్త్ యాజ్ ఏ రిఫరెన్స్. కోఆర్డినేటర్ బేరింగ్ సిస్టమ్ అనేది నార్త్ ఆర్ సౌత్ విచ్ ఎవర్ ఇస్ నియర్. ఓకేనా, విచ్ ఎవర్ ఇస్ నియర్ టేక్ ఇన్ కోఆర్డినేటర్ బేరింగ్ సిస్టమ్. వేరాస హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అనేది ఫిక్స్ ఫ్రమ్ నార్త్ యాజ్ ఏ రిఫరెన్స్. ఇట్ ఈస్ ఫిక్స్ ఫ్రమ్ నార్త్ యాజ్ ఏ రిఫరెన్స్. ఇక్కడ ఎంత అంటే మనకి 293 degrees 30 minutes అన్నాడు. 293 degrees 30 minutes. ఫ్రమ్ హియర్ టు హియర్ 90, 180, 270 అంటే ఏదైతుందో మనకి లైన్ ఏదైతుందో ఆ లైన్ అనేది టేక్ ఇట్ యాస్ ఏ ఏబీ లైన్ ఆర్ ఓఏ లైన్. టేక్ ఇట్ యాస్ ఏ ఏబీ లైన్ ఏదైతుందో ఏబీ లైన్ అనేది నార్త్ వెస్ట్ కోఆర్డినేట్ లోపల ఉంది. నార్త్ వెస్ట్ కోఆర్డినేట్ లోపల ఉంది. ఇదెంత? 293 degrees 30 minutes. ఎంతది? 293 degrees 30 minutes ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్. ఏమవుతుంది? హోల్ సర్కిల్ బేరింగ్ లోపల. ఓకేనా, మనకేం చేయాలి? హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి రెడ్యూస్డ్ బేరింగ్ లోపల కన్వర్ట్ చేయాలి. రెడ్యూస్డ్ బేరింగ్ లోపల కన్వర్ట్ చేయాలంటే ఏబీ లైన్ యాంగిల్ ఈస్ మెజర్డ్ విచ్ ఎవర్ ఈస్ నియరర్. అంటే నార్త్ నుంచి దగ్గర ఉంటే నార్త్ నుంచి తీసుకోవాలి, సౌత్ నుంచి దగ్గర ఉంటే సౌత్ నుంచి తీసుకోవాలి. ఇన్ దిస్ కేసు ఏబీ లైన్ ఈజ్ నియర్ టు నార్త్. ఎక్కడికి దగ్గర ఉందన్న? నార్త్కు దగ్గర ఉంది. సో నార్త్ నుంచి యాంగిల్ ఎంత? అంతే. ఓకేనా, నార్త్ నుంచి యాంగిల్ ఎంత ఉంది? నార్త్ నుంచి యాంగిల్ లెట్ us టేక్ ఇట్ యాస్ ఎ టీటా. సో యాంగిల్ ఏమైతే మనకి నార్త్ టీటా వెస్ట్ అవుతుంది. నార్త్ టీటా వెస్ట్ యు నో వెరీ వెల్. నార్త్ టీటా వెస్ట్. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వెస్ట్ నార్త్ ఉంది. ఇదవుతుందా? అస్సలు కాదు. ఎక్కడ కూడా ఇక్కడ ఏముండాలి? నార్త్, ఇక్కడ వెస్ట్ ఉండాలి. ఓకే, ఈ ఆప్షన్ అవుతుందా? కాదు. ఎందుకు? ఇది సౌత్ వెస్ట్ ఉంది. సౌత్ వెస్ట్ అయ్యే పాసిబిలిటీ లేదు. సో ఈ ఆప్షన్ కూడా క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఏంటది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి నార్త్ వెస్ట్. ఈ 2 సాటిస్ఫై చేస్తున్నాయి కండిషన్ని. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టీటా కావాలి మనకి. ఎంత యాంగిల్ కావాలి? టీటా కావాలి. ఈ టీటా కావాలంటే కంప్లీట్ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే 360 degrees. దాని నుంచి ఎంత రిమూవ్ చేయాలి? 293 degrees 30 minutes రిమూవ్ చేయాలి. ఎంత రిమూవ్ చేయాలి? 293 degrees 30 minutes రిమూవ్ చేయాలి. 60 కంటే ఎక్కువ, అంతేనా కదా? 360 నుంచి 293 రిమూవ్ చేస్తే మనకి ఏమవుతుంది? 60 కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 66. ఎంత అవుతుంది? 66 degrees 30 minutes. ఇది అయ్యే ఛాన్సే లేదు. 23 degrees 30 minutes. సో ఇక్కడ ఎంత ఉంది? 66 degrees 30 minutes. 360 నుంచి 293 రిమూవ్ చేస్తే మనకు 60 కంటే ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఈ 2 ఆప్షన్స్ లోపల 60 కంటే ఎక్కువ ఏది ఉంది? ఇది ఉంది. సో డైరెక్ట్ యూ కెన్ పిక్ దిస్ ఆన్సర్. 66 degrees 30 minutes నార్త్ ఈస్ట్. ఒకటి నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్ట్ని బేస్ చేసుకొని నేను 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన. అవునా కదా? 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చే వరకు యాంగిల్ని చూసుకున్నాం. యాంగిల్ వచ్చేసేసి 360 నుంచి 293 రిమూవ్ చేస్తే రఫ్గా 60 కంటే ఎక్కువ ఉంటుంది. 60 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది అస్సలు కానే కాదు. ఎందుకంటే 23 degrees 30 minutes ఉంది కదా. ఓకేనా, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ది టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడలైట్ ఇన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాస్ వాట్ అని అన్నాడు. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ మిస్టేక్ ఎట్ దిస్ పాయింట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇదేంటిది? ఇది టెలిస్కోప్. ఇదేంటి? టెలిస్కోప్. మన క్వశ్చన్ లోపల ఏమడిగింది చూడండి, జాగ్రత్త వినండి. క్వశ్చన్ లోపల మనకి ఏమడిగిందంటే ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడలైట్ ఇన్ ఏ హారిజంటల్ ప్లేన్. హారిజంటల్ ప్లేన్ అంటే ఏంది? ఇది హారిజంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. ఇది హారిజంటల్ ప్లేన్ కదా. హారిజంటల్ ప్లేన్ పైన టెలిస్కోప్ ఉంది. ఈ టెలిస్కోప్ని ఏదైతే కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో ఈ ఇన్స్ట్రుమెంట్ మనం ఏం చేస్తున్నాం? కంప్లీట్గా రొటేట్ చేస్తున్నాం. ఓకేనా, ద టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడలైట్ ఇన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఓకే, ద రొటేషన్, ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడలైట్ ఇన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఓకే, నీ టెలిస్కోప్ ఉంది కదా, ఈ టెలిస్కోప్ మనం ఏం చేయాలి? రొటేట్ చేయాలి. ఎట్లా రొటేట్ చేయాలి? ఇన్ హారిజంటల్ ప్లేన్. ఓకేనా, హారిజంటల్ ప్లేన్ ఏదైతే ఉందో హారిజంటల్ ప్లేన్ పైన మనం రొటేట్ చేస్తున్నాం. వర్టికల్ ప్లేన్ పైన రొటేట్ చేస్తున్నామా? చేయట్లేదు. అర్థమవుతుందా? దేనిపైన రొటేట్ చేస్తున్నాం?
హారిజంటల్ ప్లేన్ పైన రొటేట్ చేస్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ద టెలిస్కోప్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అని అడిగింది క్వశ్చన్. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ అంటే అబౌట్ వర్టికల్ యాక్సెస్ అన్నట్లే కదా. ఓకేనా, అబౌట్ వర్టికల్ యాక్సెస్ ఇన్ హారిజంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్వింగింగ్. ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్వింగింగ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హారిజంటల్ ప్లేన్ ఏదైతుందో అబౌట్ ఆన్ హారిజంటల్ ప్లేన్, ఇన్ హారిజంటల్ ప్లేన్, ఇఫ్ యూ టర్న్ ద టెలిస్కోప్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్వింగింగ్. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడరైట్ ఓవర్ ఇట్స్ సపోర్టింగ్ యాక్సిస్ త్రూ 180 degrees ఇన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ కావాలని రాసినాను. ఓకేనా, ఇన్ హారిజంటల్ ప్లేన్ అయితే స్వింగింగ్ అయినప్పుడు, ఇన్ వర్టికల్ ప్లేన్ ఏంటిది? ఓకేనా, మళ్ళీ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఇన్ హారిజంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్వింగింగ్. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఇన్ వర్టికల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్. వర్టికల్ ప్లేన్ లోపల టెలిస్కోప్ని రొటేట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ప్లంజింగ్ అంటాం, రివర్సింగ్ అంటాం, ట్రాన్సిటింగ్ అంటాం. ఓకేనా, ఏమేమంటాం? ప్లంజింగ్, రివర్సింగ్, ట్రాన్సిటింగ్. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడరైట్ ఓవర్ ఇట్స్ సపోర్టింగ్ యాక్సెస్ త్రూ 180 degrees ఇన్ వర్టికల్ ప్లేన్. ఇన్ వర్టికల్ ప్లేన్కి మనకు 3 రకాల పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే అవి ప్లంజింగ్, రివర్సింగ్, ట్రాన్సిటింగ్. ఒక నేమ్ కాదు నాన్న, ఏమేమి ఉన్నాయి? ప్లంజింగ్ అని ఇవ్వచ్చు, వాన్ ఇష్టం. రివర్సింగ్ అని ఇవ్వచ్చు, లేకపోతే ట్రాన్సిటింగ్ అని ఇవ్వచ్చు. ఓకేనా, ప్లంజింగ్ అన్నా, రివర్సింగ్ అన్నా, ట్రాన్సిటింగ్ అన్నా 3 ఆర్ సేమ్ ప్రాసెస్. ఓకేనా, రీప్రజెంట్ సేమ్ ప్రాసెస్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఎనీ ఆఫ్ ది ఎబో. ఏంటిది? ఎనీ ఆఫ్ ది ఎబో. ఇక్కడ ఏంది? స్వింగింగ్ అంటే స్వింగింగ్ ఈజ్ నథింగ్ బట్ హారిజంటల్ ప్లేన్. వేరాజ్ వర్టికల్ ప్లేన్ లోపల రొటేట్ చేస్తే దాన్ని ఏమంటాం మనము? దాన్నే ప్లంజింగ్ అని, రివర్సింగ్ అని, ట్రాన్సిటింగ్ అని. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. క్లియరా?